కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన వీటిలల్లా ఏం నమ్మలైనయి ఏం నాగమైనయి అనేది వెనకసిరి మాట్లాడుకుందాం కానీ అది చాలా పెద్ద టాపిక్ కాబట్టి మార్చి నెలలో మాట్లాడుకుంటా. రైతు భరోసా ఇన్ని రోజులకు పడుతుందని రోజులతో సహా చెప్పిన రేవంత్ రెడ్డి మాటలేమాయ అనుకుంటిగో ఈ తీర్ల కండ్లు తిరిగే కౌంటర్లు కారాలు నూరుకుంటా కామెంట్లు చేస్తుంటే 6 గ్యారంటీలు అనుకుంటా హామీలిచ్చి అటెంక అధికారంలోకి వచ్చినాక హస్తం పార్టీ చెప్పినయన్ని చేసింది. పార్టీ పేరు నిలబెట్టే తీరు ఎన్ని హ్యాండ్ ఇచ్చింది. అరిచేతుల వైకుంఠము, కైలాసము, బ్రహ్మలోకము అన్ని చూపించిందనే చూస్తూనే ఉన్నాము. అవన్నీ కాకుండా రైతు భరోసా మీద కూడా మాట తప్పుడు అనే మాట నిలబెట్టుకుంటున్నట్టే కొడుతుంది అనుకుంటా మస్తు గుల్గబట్టిరు. లైన్లో నిలబడి మరీ ఓటేసిన జనాలు. మార్చి 22 తారీఖు నాడు మాట్లాడుకుంటా సీఎం రేవంత్ సార్ ఏమనడం మీరైనుర్రి. ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. అది 45 రోజులలో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా పైసలు 70 లక్షల రైతుల అకౌంట్లలో వేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పుకొచ్చిండు. మంచిదే. మరి ఏడా సారు మార్చిలో మంచిగా మాటిస్తిరి. ఏప్రిల్ అయిపోయే వెనకసిరి మే కూడా వచ్చే 45 రోజుల ముచ్చట. మరి ఆయన టైం ట్రావెల్ సినిమా లెక్క మీరు ఆయనతో వెనక గిట్ల పోతుర్రా లేకుంటే లూపులు అటట తిరుగుతున్నారా అని అనుకుంటే ఇప్పుడు మస్తు కరుచుకుంటారు సార్ మాటల్ని. అప్పుడు నమ్మినోళ్ళు రైతుల కళ్ళలో ఆనందం చూస్తా అని మాట్లాడిరు మంచిగానే. మరి ఇప్పుడు అదే రైతులు కండ్ల కాటనొత్తులు వేసుకుని మరీ ఎదురు చూడబట్టిరు. చూసి కండ్లు కాయలు కాస్తున్నాయి రందిపరుడే ఉంది కానీ రైతు భరోసా అయితే 100 రూపాయలు కూడా రాలే. రైతు భరోసా అనుకుంటే మీరు చెప్పిన మాటల మీద భరోసా లేకుండా పోయింది. ఎట్లయినా వేసేది ఉందా చేసేది ఉందా ఊదుగాలేదు పీరు లేవదన్నట్టు ఆయనతో లైట్ తీసుకొని ఏదో నాలుకకు వచ్చినట్టు 45 రోజులకి ఇట్లా మాట్లాడిరా మరి అని అనుకుంటా అన్నదాతలు ఆగ్రహంగానే అడగబట్టిరు. ఇక ఈ ముచ్చట మీద బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా పేజీలో కూడా ఇట్లా మీమ్స్ కూడా ఇస్తున్నారు. 6 గ్యారంటీలను పవర్లోకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోయాయి. ఎన్ని బిస్కెట్ వెళ్ళి ఆయన ఏదో క్రీమ్ బిస్కెట్ అని అనుకుంటారో ఏమో తెలియదు. మరి ఎంత తెలంగాణ స్టేట్ కు సీఎం అయినా ఒకప్పటి సహచరుడు ఇప్పటి ఏపీ సీఎం చంద్రాల సార్ కు దగ్గరలోనే ఉంటాడు రేవంత్ రెడ్డి సార్ అనుకుంటా పొలిటికల్ సర్కిల్ లో పొట్టు టాక్ నడుస్తుంది. మన రాష్ట్రంలో బాజాబ్తో కొన్ని ముచ్చట్లు బాబాయ్ చెప్తుంటేనే రేవంత్ సార్ ఫాలో అవుతాడని కూడా వస్తుంటాయి. అసోంటి మాటలు మరి ఆయనతో నిజమేనేమో అని తీరేగో ఇట్లా ఏపీ పేరు మీద తెలంగాణ సర్కార్ ఆఫీసులలో కాయిదాలు టైప్ అవుతున్నాయి అంట కానొస్తున్నాయట నిన్నయాల. వారే వాహ్ జోర్దార్ తాలియా. కాంగ్రెస్ సర్కారు మార్పు తెస్తాము సర్పేజ్ కడినట్టే చేస్తాము అని అంటే పబ్లిక్ జీవితాలలో మార్పు తెస్తారు అనుకున్నాం కానీ ఇట్లా ఏకంగా తెలంగాణ రాష్ట్రం పేరునే మార్చి ఏపీగా మారుస్తారు అనుకోలే. సూపర్ పొరి కుట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం పేరు జాగాల ఆంధ్రప్రదేశ్ అని రాసి సర్కార్ ఆఫీసులనే సపోర్ట్ చేయకుండా తిప్పుతున్నారని అంటే ఏమనాలి చెప్పుర్రిగా. ఓ పత్రిక పంపిన రిజైండర్లో తెలంగాణ అని కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేసి పెడితే రాష్ట్ర R&B డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ సంతకం కూడా పెట్టి బయటికి ఇడిసిర్రు. దాంతో ఇది ఇంత వైరల్ అయి సోషల్ మీడియాలో వేడి చర్చ నడుస్తున్నది. మరి ఇది చూడకుండా గలత్ల టైప్ అయినట్ట లేకుంటే ఆయనతో ఒకప్పటి తమ సహచరుడు చంద్రాల్ సార్ బ్రీఫ్ ఇతే ఆయన ఆదేశాలతో మార్చిర్రా ఈడుతోనే అవుతారా లేకుంటే ఇంకా రేపు అన్ని జాగాలు ఇదే కంటిన్యూ చేస్తారా? ఆయనతో వాళ్ళని అడిగితే మిస్టేక్లు అయింది అనే కవర్ చేద్దాం అనుకుంటుర్రా లేకుంటే మాకు తెలియదని మసిపూసే మాస్టర్ ప్లాన్ వేస్తుర్రా అంటే ముందే తెలుసుకుంటే మెంటల్ గా ప్రిపేర్ అయి ఉందామని అనుకుంటా రేవంత్ రెడ్డి సార్కు సురుకులు పెట్టుకుంటా ఇంటర్నెట్ లో ఇరుగమరగా ఇచ్చి పడేస్తున్నారు తెలంగాణ వాదులు. లేకుంటేందయ్యా ఓ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి రాష్ట్రం పేరే తప్పుగా టైప్ చేసుడు ఆఫీసర్లు చూడకుండా సంతకాలు పెట్టి ప్రెస్ కిడుసుడు అంటే ఆటలా అని అనుకుంటూ అరుచుకుంటారు తెలంగాణ సమాజం అంతా. మరి దీని మీద సర్కార్కి వెళ్ళి ఎవరైనా ముంగట్టుకొచ్చి మాట్లాడతారో లేకుంటే ఎయిట్ సేరాయకి ఇంత దానికి ఏముంది గింజుకుంటారో అని అంటారేమో చూడాలి ఇక.